ఆయన సై అంటే ఈయన సై సై అన్నారు. ఆయన చూసుకుందామంటే ఈయన దేక్లెంగే అన్నారు. ఈ స్థాయిలో పొలిటికల్ మంటలు పుట్టించిన ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ గల్లీలో కలిసి చక్కర్లు కొట్టడం పెద్ద చర్చకే దారితీసింది. ఇంతకీ ఇదొక రాజకీయ క్రీడ అనుకుంటే ఇందులో గెలిచిందెవరు, ఓడిందెవరు అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఎట్టా తిరుగుతావో చూస్తా. నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద దాటితే మా సంగతి కూడా చూపిస్తాం. నన్ను ఆపేవాడే పుట్టలేదు. ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే, ఇంకా నన్ను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. విన్నారు కదా, ఈ ఇద్దరు నేతలు ఏ స్థాయిలో మాటల తూటాలు పేల్చుకున్నారో. లైట్ తీసుకోవడానికి ఈ ఇద్దరు సాదాసీదా నాయకులేం కాదు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొకరు రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి. మెట్రో ఫేజ్ 2 విషయంలో ఈ ఇద్దరు నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం ఢిల్లీ గల్లీలో గప్చుప్ గా సుఖాంతమవడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. అన్నేసి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నాక రైల్వే మంత్రి అపాయింట్మెంట్ ఇప్పిస్తే కలిసి వెళ్దామంటూ కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ రాయడం, అందుకు తగ్గట్లే ఆయన ఏర్పాట్లు చేసేయడం, చివరాఖరికి ఇద్దరూ కలిసి కేంద్ర పెద్దలను కలవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నింటినీ చూస్తూ ఉండిపోయిన పొలిటికల్ వర్గాల్లో మాత్రం అసలు ఇందులో గెలుపెవరిదనే సంశయం వెంటాడుతోంది. అయినా ఈ పొలిటికల్ మలుపులో గెలుపు ఎవరిదంటే ఏం చెప్పగలం? ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు ఎవరి స్థాయిలో వారు తమను తాము గెలిపించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డే అడ్డుకున్నారంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పించారు. వాటికి ధీటైన బదులు అన్నట్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా చేస్తానంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని స్వయంగా కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకెళ్లారు కిషన్ రెడ్డి. ఆ భేటీల తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ సారాంశం కూడా అదే. తన స్థాయిలో రాష్ట్రానికి మంచి చేయడానికి కృషి చేస్తానని, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రులతో సమావేశపరిచేందుకు సమన్వయం చేశానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తాను ఏమాత్రం అడ్డు కాదనే విషయాన్ని నిరూపించుకోవడంలో అలా కిషన్ రెడ్డి గెలిచారన్నమాట. ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి పేరెత్తితే చాలు కస్సుబుసులాడుతూ రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు అదే కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2తో పాటు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఒక భరోసాను సాధించారు. దీని సారాంశం ఏందయ్యా అంటే, ఏ దారిలో అయితే ఏంటి, ఎలాగైతే ఏంటి, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన నిధుల్ని రాబట్టానని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారన్నమాట. అలా ఈ విషయంలో సీఎం కూడా విజయం సాధించినట్టే అన్నది పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి మాటల తూటాలు పేల్చుకుని సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తించిన ఈ ఇద్దరు అగ్రనేతలు ఊహించని పొలిటికల్ మలుపులో ఎవరికి వారు గెలుపును సొంతం చేసుకున్నారన్నమాట.